నా పేరు రవినాయక్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా 3045 యూనియన్ దాదాపు 100 మంది కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే యాజమాన్యం మాకు ఇస్తానన్నటువంటి పిఆర్సీ వెంటనే బకాయిలు చెల్లించాలి. అట్ ద సేమ్ టైం ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారము 240 డేస్ నిరంతరంగా పనిచేస్తే ఆ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పి చట్టమే చెప్తా ఉంది. ఆ చట్టం అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆచరణ నోచుకోలేదు, కాలయాపన చేస్తూనే ఉంది. ఇందు మూలంగా మేము తెలియజేసేది ఏంటంటే, రాష్ట్రంలో నుండి కాంట్రాక్ట్ కార్మికులంతా ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ సాధించుకునే విధంగా మనం ముందుకు రావాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే మాకు ఏదైతే రావాలో కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 2016న ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తీర్పు అనేది ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారో ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో కనీసం కాంట్రాక్ట్ కార్మికులకి 50% ఆఫ్ ద పోస్టులు అందరూ ఇవ్వాలని చెప్పి వాళ్ళ సర్వీస్ ప్రాతిపదికన వాళ్ళ వయస్సుని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఎప్పుడో యవ్వనంలో చేరింటారు. ఈరోజు 45-50 ఏళ్ళు వచ్చింటాయి వాళ్ళకి. ఈరోజు పోస్టులు తీస్తే వాళ్ళని అన్యాయం అయిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నువ్వు న్యాయం చేసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా కానీ ఏ యాజమాన్యం కానీ ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే మిగతా పోస్టులు ఫిల్అప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉన్నటువంటి మిగతా సంఘాల నాయకులకు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మన ఉమ్మడిగా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఏదైతే ఈ ప్రభుత్వం యాజమాన్యం తీసుకున్నటువంటి మొండి వైఖరి నిరసనగా మన నిరసన తెలియజేసి మన రావాల్సిన డిమాండ్స్ అనేది తెలుసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రవినాయక్, ఇప్పుడు మీకు మెయిన్ మీ డిమాండ్స్ చెప్పగలరా సార్? మా డిమాండ్స్ ఒకటే. ఏదైతే మొన్నటి వరకు 2014 వరకు కూడా తెలంగాణలో కార్మికులు ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఒకే విధంగా ఒకే పని ప్రదేశంలో పనిచేశాము. అక్కడేమో 2016న కేసీఆర్ గారు 21,000 మందిని రెగ్యులరైజ్ చేశారు, ఆర్టిజన్ వ్యవస్థ తీసుకొచ్చారు. మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాజమాన్యానికి, ప్రభుత్వానికి. మేము మొన్నటి వరకు అన్నదమ్ములుగా కలిసి పనిచేసిన వాళ్ళం. ఈరోజు అక్కడ ఆర్టిజన్ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ కాంట్రాక్ట్ కార్మికులు అందరిలో కూడా ఒక బానిస వ్యవస్థను రూపమాపి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు. మా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ అమలవుతున్నటువంటి ఒకటే రాజ్యాంగము, ఇక్కడ కూడా ఒకటే రాజ్యాంగము. భారత రాజ్యాంగం అందరికీ సమానము కాబట్టి మాకు కూడా అదే ఆర్టిజన్ వ్యవస్థను తీసుకొచ్చి మా జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విద్యుత్ శాఖ యాజమాన్యానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు మీ కాంట్రాక్ట్? నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు 25,000 మంది ఉన్నాం సార్. ఈ 25,000 మంది 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం సార్. 94 నుంచి నేటి వరకు పనిచేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థను రూపుమాపండి అని చెప్పి దాదాపు 2014లో ఒకసారి సమ్మె చేశాం, 2018లో ఒకసారి సమ్మె చేశాం. కమిటీలు వేస్తాం, కాలయాపన చేస్తారు అంతే తప్ప మా డిమాండ్ ఏ రోజుకు నెరవేర్చిన పాపాన పోలేదు సార్. ఏ ప్రభుత్వము అంతే, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని యాజమాన్యాలు మారినా కూడా మా పరిస్థితులు మాత్రం మారడం లేదు సార్. మేము దాదాపు 100 అడుగుల పై ఎత్తులో పనిచేస్తున్న సివిడి గ్యాంగ్ కార్మికులతో మొదలుకొని లైవ్లో పనిచేస్తారు సార్ మా కాంట్రాక్ట్ కార్మికులు. ఒక దాదాపు 400 kV టవర్లో 4,40,000 వోల్ట్స్ రన్ అవుతుంది సార్. లైవ్లో ఉన్న టవర్ ఎక్కి కూడా పనిచేస్తాము. ఎంఆర్టీ కార్మికులు పనిచేస్తాము, సివిడి గ్యాంగ్ కార్మికులు పనిచేస్తాము, ఒక స్కిల్డ్ ఆపరేటర్ పనిచేస్తారు, ఒక సబ్స్టేషన్ ఆపరేటర్ పనిచేస్తారు, ఒక ఎఫ్ఓసి ఆపరేటర్ పనిచేస్తారు సార్. వీళ్ళందరూ కూడా నిరంతరంగా కృషి చేస్తూ ఉంటేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. నిరంతరంగా దాదాపు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నాం అంటున్నాం. దీనివల్ల మా కృషి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా యాజమాన్యం కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు 5 నిమిషాలు ఇంటరప్షన్ లేకుండా పనిచేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ దానివల్ల మేము నిరంతరాయంగా మా జీవితాల్లో వెలుగులు లేకపోయినా మేము చీకట్లో మగ్గి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు నింపుతున్నాం సార్. కాబట్టి మా డిమాండ్ ఒకటే తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా నేటికి కూడా 30 ఏళ్లుగా మేము పనిచేస్తూ ఈ బానిస వ్యవస్థలో కొనసాగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యాజమాన్యం భారత రాజ్యాంగం ఒకటే చెప్తాం సార్, అందరూ సమానత్వమే, అందరూ ఈక్వల్ అని చెప్తున్నాడు కూడా. నేటికి కూడా మా దాంట్లో ఈ జీవో నెంబర్ MS5 ఉంది సార్. దాంట్లో లేబర్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా కోర్ యాక్టుల్లో పనిచేసే వాళ్ళకి ఎవరో ఒక్కరికి కూడా ఈ వ్యవస్థలో ఉండకూడదు, థర్డ్ పార్టీ వ్యవస్థ ఉండకూడదు, కోర్ యాక్టివిటీ చట్టంలో ఉండకూడదు అని చెప్పి చట్టమే చెప్తా ఉన్నా కూడా ఆ చట్టాన్ని తుంగలోకి వేసి నేటికి యాజమాన్య ప్రభుత్వం ఇదే వ్యవస్థను కొనసాగించి మా బతుకులు జీవితంలో అన్యాయం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. మేము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన మాకు మేలు చేస్తానన్నారు సార్. కాబట్టి మేము ఆయన అలాగే ఇంటికి పంపించాం. మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మాకు మంచి కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం చెడ్డది కాదు సార్. మా జీవితాలు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మా దేవుళ్ళు. మేము ఈ రోజుకి అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. మా కార్మికులు, మా కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజుకి మేము చీకటి వెళ్ళి మగ్గుతున్నాం. కాబట్టి
మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణలో 2016 నుంచి ఆర్టిజన్ ఒక వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ బానిస వ్యవస్థని రూపుమాపిందనమాట. ఇదే గత 2016 వరకు 2014 వరకు తోటి రాష్ట్రమైనటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మేము కలిసి పనిచేసాం. స్టిల్ ఇప్పటికీ కూడా మా యొక్క ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలో ఈ బానిస వ్యవస్థని కొనసాగిస్తుంది ఈ యాజమాన్యం. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మిగతా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని అదేవిధంగా రెగ్యులర్ సంఘాలతో కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.